ఈరోజు కొంతమంది చూడండి, వాళ్ళ దౌర్బల్యమైన స్థితి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో, ఎంత కన్నీళ్ళు అనుభవిస్తున్నారో, ఎంత ఇక్కట్ల మధ్యలో ఉన్నారో, ఎలాంటి అపజయాల ఓటను తాగుతూ ఆ మూటలు మోస్తున్నారో వాళ్ళకి తెలుసు. కానీ అక్కడి నుంచి లేచి శక్తిని పొందుకోవడానికి మనస్కరించరు. అక్కడి నుంచి లేచి మరలా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి వాళ్ళు ఆశించరు, కోరుకోరని. ఎలా తీర్మానం చేసుకుంటారు, ఎలాగా నిమ్మళపరుచుకుంటారో తెలుసా? ఏదో లేండి, అయిపోయింది, ఇంక చేసేది ఏముంది, నా రాత. ఏంటంట? నా రాత ఎక్కడుంది? ఆ రాత ఎవడికి తెలియదు కాబట్టి ఇక్కడ చూపిస్తారు. ఎవడు కనబడదుగా. ఈ నా రాత, ఈ నా గీత అంటారే కానీ ఎందుకు నేను ఈ పర్వతాన్ని ఎక్కకూడదు, ఎందుకు నేను దీనిని జయించకూడదు, ఎందుకు నేను ఇక్కడి నుంచి సాగి వెళ్ళకూడదు, ఇక్కడ నేను నా బలహీనతను విడిచిపెట్టి ఒక శక్తిని పొందుకొని నేను ఎందుకు సాక్షిగా బ్రతకకూడదు అనే ఆశ, అనే కాంక్ష ప్రతి వ్యక్తికి కలగాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చదువుతాము, అదేంటి? నిజముగా మొరపెట్టు వానికి ఆయన సమీపంగా ఉంటాడండి. సమీపంగా ఉండి ఏం చేస్తాడు? ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడిగా నీకు ఆయన సహాయం చేస్తాడు.